దళిత బిడ్డలకి జరుగుతున్న అన్యాయాల విషయంలో కనీసం దైవజనులు కూడా నోరెత్తకపోవడం కొంతమంది నాకు చాలా బాధగా ఉంది. సహోదరుడా, దైవజనుడా, నువ్వు 10,000 మంది సంఘాన్ని కలిగి ఉంటే 10,000 మందిలో సుమారు 8,000 మంది దళిత బిడ్డలే ఉంటారు నాయన. లేకపోతే కనీసం 5,000 మంది దళిత బిడ్డలే ఉంటారు. నువ్వు కారులో తిరుగుతుంటే నువ్వు తిరుగుతున్న కారు దేవుడిచ్చిన ధనంతో నువ్వు కొన్నానన్నావు, కానీ దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అందులో దళిత బిడ్డల హస్తం ఉంది, దళిత బిడ్డల రక్తం ఉంది, దళిత బిడ్డల కష్టం ఉంది. నువ్వు ముద్ద ఎత్తుతున్నావు. ఏయ్ దైవజనుడా, వినో, ముద్ద ఎత్తుతున్నావు. దేవుడే పెట్టాడు, నిజమే. ఎవరిని వాడుకొని పెట్టాడు? అది ఎవరి రక్తం? ఈరోజు వాళ్ళకి దుర్మార్గం జరుగుతుంటే, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మత విశ్వాసంలోకి వాళ్ళు వెళ్లకుండా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పులు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, దళిత బిడ్డల సపోర్ట్ లేకుండా నీ సేవ ఎక్కడుందిరా నా సహోదరుడా? దళిత బిడ్డల చేయూత లేకుండా, దళిత బిడ్డల ఆదరణ లేకుండా, దళిత బిడ్డల ప్రోత్సాహం లేకుండా, దళిత బిడ్డలు నీకు సువార్త చెప్పకుండా అసలు నీకెట్ట తెలిసాట్రా దేవుడు? నాకు బాప్తీసం ఇచ్చినోడు దళితుడు, సత్యవాక్యం నేర్పినోడు దళితుడు, నాకు దేవుని ప్రేమను చూపినవాడు దళితుడు. ఈరోజు ఎత్తి భజన కొట్టి పాటలు పాడుతున్నావు. ఆత్మ సంబంధమైన గీతాలని అవన్నీ రాసినోడు దళితుడు. ఎక్కడో ఊర్లో నశించిపోతే అన్య కులస్తుడు, అన్య మతస్థుడు నశించిపోతుంటే నీ దాకా వచ్చి దెబ్బలు తిని ఉమ్ములోయించుకొని, చీచా అనిపించుకొని, పేడ కళ్ళ జల్లించుకొని కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాడు దళితుడు. ఆ దళితుడికి ఈరోజు అన్యాయం జరుగుతుంది, దారుణమైన వివక్ష జరుగుతుంది. కనీసం నోరు తెరిచి మాట్లాడటానికే మాయరోగం రా సేవకుడా. నోరు తెరిచి ఒక స్పందించడానికి భయం ఎందుకురా? దళిత బిడ్డల పక్షంగా మాట్లాడడానికి దైవజనుడా, నువ్వెట్లా దైవజనుడు అయ్యావు? నువ్వెట్లా కృతజ్ఞత కలిగినోడు అయ్యావు? నువ్వెట్లా సేవకుడి అయ్యావు? సిగ్గు శరవ లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఏడాడ చెత్త వ్యవహారాలకు నోరు తెరిచి మాట్లాడతారుగా. చెయ్యండి, వీడియోలు మాట్లాడండి, అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, ప్రశ్నించండి, రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్స్ని అడగండి. ప్రశ్నించడం తప్పు కాదే, అడగటం తప్పు కాదే, జరుగుతున్న అన్యాయాన్ని నిరసించడం తప్పు కాదే. నేను చెప్పింది తప్ప? కానీ ఏరి దైవజనులు నోరు తెరిచినోడేడి? కనుక ఈ విషయాలన్నీ కూడా దయచేసి బిడ్డలు గుర్తించాలి. దళిత బిడ్డలకి జరుగుతున్న అన్యాయాల విషయంలో కనీసం